చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం. లక్ష్మీదేవి గురించి మాట్లాడటం అన్నా, లక్ష్మీదేవి గురించి వినడం అన్నా, లక్ష్మీ స్తోత్రాలు చదవటం అన్నా అదో తెలియని ఎమోషన్. పైగా ఒక తెలియనటువంటి ఒక శ్రద్ధ వచ్చేస్తుంది అని అనిపిస్తూ ఉంటుంది నాకైతే. లక్ష్మి అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు? అలాగే ఆవిడ కూడా పాపం చాలా దయార్థ హృదయంతో ఉంటారా అనిపిస్తుంది. ఎందుకంటే కటాక్షించటం మొదలు పెడితే చాలా అద్భుతంగా కటాక్షించడం అనేది చూస్తుంటాం. త్వరతగతిని కూడా కటాక్షం పొందుతూ ఉంటారు చాలామంది. కానీ కొంతమంది మాత్రం ఏమిటండి లక్ష్మీ కటాక్షమే లేదు, ఎన్ని పూజలు చేస్తున్నా అని అంటూ ఉంటారు. లక్ష్మికి సంబంధించి ఏమి ఇబ్బందులు, అంటే ఏమి తప్పులు చేస్తున్నాము లక్ష్మీ అనుగ్రహం పొందకుండా ఉండడానికి అది హేతు అవుతోంది? ఒకసారి మీరు చెప్పాలి. తప్పకుండా ఇవాళ పొద్దుటే త్రిమూర్తుల గురించి విశ్లేషణ వేదపరంగా జరుగుతున్నప్పుడు దీని గురించి విశ్లేషణ వచ్చినప్పుడు అనుకున్నాను ఈరోజు మళ్ళీ ఎంటర్ అయ్యి ఉదయం సంధ్యావందనం చేసుకుంటూ అయిపోయిన తర్వాత విన్నది అంటే నువ్వు అడిగేసావు. అంటే నేను తెలుసుకోవడం ఇక్కడ ఇమీడియట్గా నీ ద్వారా అర్థం అవటం. గుడ్. లక్ష్మి ఎన్ని రకాలుగా ఉంది? అష్టలక్ష్ములుగా ఉంది. అష్ట వసువులు కూడా అంటారు. అంటే మనకి వసించి అన్ని చేసేవాళ్ళు వసువులు, అష్ట వసువులు. కాబట్టి అందులో లక్ష్మి మనకి ఉపయోగపడుతుంది. అందులో ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతాన లక్ష్మి ఇచ్చే వాటిని మనకి ఏదైతే ఇస్తున్నారో వాళ్ళని వసువులు, వసించి చేసేవాళ్ళని వసువులు అంటారా? వసించేవాళ్ళని వసువులు, చేసేవాళ్ళని వసించేవాళ్ళు వసువులు మనకి చేస్తుంటారు. అంటే మనకి అనిమ, లగిమ, మహిమ, గరిమ, చైవ, క్షిప్త, ప్రాకామ్య ఇవన్నీ కూడా వసువులే. మనకి సిద్ధులు, అవి సిద్ధుల రూపంలో ఇక్కడ లక్ష్ముల రూపం. అష్టసిద్ధులు, అష్టసిద్ధులేగా, అష్టసిద్ధులు, అష్టలక్ష్ములు, అష్ట వసువులు. మరి ఏంటి చాలా అవినాభావ సంబంధం ఉంది. వసువులు అంటే నాకు అంటే క్వశ్చన్ ఏమొస్తుంది అని అంటే, భీష్ముడు పుట్టుకకి అదే ముందు ఆయన వసువు కిందే ఉన్నారు. ఆ వసువులేనా ఇంకా వేరేనా? అంటే మరి వేదంలో దీని గురించి మాట్లాడిన వసువుల గురించి చెప్తున్నాను. భీష్ముడు అంటే మనం పురాణయుక్తమైనటువంటి ఈ అష్టవసువుల్లో ఒక వసువు భార్య నందినిని దొంగలించమంటాం. తర్వాత ఆయన అది పురాణాలు కలిగిన ఆవిడ అయి ఉండొచ్చు. ఆవిడ పురాణాల్లో అలాగా. వేదంలో విష్ణువు గురించి ప్రస్తావన ఉంటుంది. విష్ణువు వ్యాప్తి కారకుడు. ఎవరైతే సంచరిస్తారో, చలనం కలిగి ఉంటారో, వ్యాప్తి చెందాలంటే చలనం ఉండాలి. ఆ గుణాలు కలిగిన వాళ్ళని విష్ణువు అన్నారు. స్థితి కారకుడు, స్థితి, సృష్టి స్థితి. నువ్వు చేసేదానికే స్థితి వస్తుంది. ఆయన వ్యాప్తి చెందాడు. దాని ద్వారా రాముడు శ్రీరామచంద్రమూర్తి ఏకపత్ని వ్రతుడు. ఆయనకి అంటే ఆయనకు ఉన్నటువంటి గుణాలు కీర్తిని పొందే, ఒక స్థితిని పొందే, ఏదో చెప్పేసి వదిలేలే, ఆచరించి చూపించాడు. కాబట్టి ఆయన నామం ఒకచోట ఉండిపోలే, వ్యాప్తి చెందింది. అది ఒక స్థితిని ఆయన పొందాడు. విష్ణువు యొక్క గుణాలు ఉన్నాయి. అలాగే అష్టవసువుల్లో ఒక వసువుకు ఉన్నటువంటి గుణం మీరు చెప్పినట్టు భీష్ముడు దొంగలించమని ఆవిడ ఉండొచ్చు. మనం దాని గురించి ప్రస్తావన అంటే వేదంలో ఉన్నవి మాత్రం మనకు వ్యాప్తిలోకి వస్తూ ఉంటాయి. అలా ఇక్కడ మనం లక్ష్మి, అష్టసిద్ధులు, అష్టవసువులు ఇవి రావాలి అంటే మనం అసలు లక్ష్మి అంటే ఏంటో తెలియాలి. లక్ష్మి అంటే ఏంటమ్మా? లక్ష్మి అంటే మన లక్ష్యమే లక్ష్మియా? ఇక్కడ మనకు తెలియాల్సింది లక్ష్యము, అది తెలియాలి. నేను ఇంతకుముందు కూడా అంటే నేను వేదం గురించి తెలియకపోయినా కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు మాట్లాడున్నాను. అవన్నీ కూడా ఇప్పుడు వేదం ద్వారా వింటూ నేను అప్పుడు మాట్లాడిన దానికి ఇప్పుడు నేర్చుకుంటున్న దానికి అవినాభావ సంబంధం ఉంది. మీరు లక్ష్మిని పొందాలి అనుకుంటే విష్ణువుని ఆశ్రయించండి అన్నాను, గుర్తుందా? మనం లక్ష్మీ కవచం చేసినప్పుడు ఆయన విష్ణువు ఏం చేస్తాడు అంటే అప్పుడు నేను మాట్లాడింది ఏంటంటే ప్రేమతత్వం. మీరు మన చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమించాలి. అప్పుడు లక్ష్మీదేవి వచ్చి ఆయన పాదసేవ చేస్తూ కూర్చుంటారు. ఎవరైతే లక్ష్యంతో సంచరిస్తూ ఉంటారో, స్థిరంగా కాకుండా చలిస్తూ ఉంటారో వాళ్ళని ఆవిడ వరిస్తుంది, ఆవిడ వచ్చి కూర్చుంటుంది. విష్ణువు చలనం కలిగిన వాడు. సూర్యకిరణాలకి చలనం చేసే శక్తి ఉంది. సూర్యకిరణం తాకిన వెంటనే ముద్దుబారి మూడువారిన జీవితాల్లో చిగురుస్తుంది. అంటే విష్ణువు అంటే అదే చలన శక్తి కలిగిన దాన్ని విష్ణువు అన్నారు. నీలో చలనం వచ్చింది, నీకంటూ ఒక టార్గెట్ పెట్టుకున్నావు, నేను ఒక గమ్యాన్ని చేరాలి అంటే దాని మీద దృష్టి పెట్టినప్పుడు ఎలా వెళ్ళాలి, హైదరాబాదు ఉన్నటువంటి వసతులు, ఏర్పాట్లు,
దీనికోసం ఆలోచన ముందు ఫస్ట్ హైదరాబాద్ వెళ్ళాలి అనేది నీ నీ లక్ష్యం, లక్ష్యం, నీ ఏం అది. ఎయిమ్, టార్గెట్. దాని మీద మనం ఫోకస్ పెట్టినప్పుడు సైకిల్ మీద వెళ్ళొచ్చు, మోటార్ సైకిల్ మీద వెళ్ళొచ్చు, కారులో వెళ్ళొచ్చు, రైల్లో వెళ్ళొచ్చు, విమానంలో వెళ్ళొచ్చు. Right. గమ్యం చేరడం అనేది టార్గెట్గా పెట్టుకున్నప్పుడు సమయం, నిర్దేశం, ఒక టార్గెట్, ఒక అంటే దానికి ఒక లెక్క ఉండాలి. అంటే వెళ్ళాలి, ఎప్పుడు వెళ్తావు అంటే ఎప్పుడు వెళ్ళడం కాదు. అలా కాదు, ఒక టార్గెట్ 30 రోజుల్లో వెళ్ళాలి, 1 డేలో వెళ్ళాలి, అవసరాన్ని బట్టి వెళ్ళాలి అనుకున్నప్పుడు ప్రయాణ సాధనాలు మారిపోతుంటాయి. గంటలో వెళ్ళాలి, ఫ్లైట్కి వెళ్ళాలంటే డబ్బు ఎక్కువ కావాలి. ఓకే, 30 రోజులు వెళ్దాం అనుకున్నప్పుడు సైకిల్ ఎక్కి రావచ్చు. క్లారిటీ ఉండి ఎవరైతే దానికోసం, ఇప్పుడు నేను సైకిల్ దొక్కలమ్మా, నేను బలహీనంగా ఉన్నాను, హైదరాబాద్ సైకిల్ మీద వెళ్ళాలంటే అవ్వదు, దానికి ఏం చేయాలి? పొద్దుటే లేచి సాధన, అష్టాంగ యోగ సాధన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ఇవి చేస్తే నా పిక్కలకు బలం వస్తుంది, నేను సైకిల్ తొక్కగలుగుతాను. అంతేగా? అంతే. ఇప్పుడు ఫ్లైట్లో వెళ్ళాలంటే డబ్బు కావాలంటే శ్రమ చేయాలి, ఏదన్నా ఒకటి పని చేసి డబ్బు. నువ్వు ఆటోమేటిక్గా హైదరాబాద్ వెళ్ళడానికి నాకు ఫ్లైట్ ఎక్కడానికి 10,000 కావాలి, నీ టార్గెట్. మామూలుగా రోజు సంపాదిస్తే కొంత వస్తుంది, ఎక్కువ శ్రమ పడితే ఎక్కువ మొత్తంలో దాన్ని కూడగట్టుకుని హైదరాబాద్ వస్తే ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టి 1,00,000 రూపాయలు వస్తుంది అన్నప్పుడు కదా 10,000 ఖర్చు పెడతాం. అంటే మన లక్ష్యానికి ఒక క్లారిటీ ఉండాలి, దానికి తగ్గట్టుగా మన శరీరాన్ని సిద్ధం చేయాలి. దానికి అష్టాంగ యోగము సాధన సహాయపడుతుంది. సో నీకు లక్ష్మి వరించాలంటే నీకు లక్ష్యం ఉండి తీరాలి. డబ్బులు చేయాలి కాదు. చేతుల మీద నెంబర్లు రాసుకుని యూనివర్స్లో ఏదో చూడు ఏదో చెప్తుంటారు వీళ్ళు, బిర్యానీ ఆకుల మీద నెంబర్లు రాసి కాల్ చేసి పైకి వదిలేస్తే ఆకాశంకి వెళ్ళి యూనివర్స్ ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది యూనివర్స్? ఇవ్వదా? ఇవ్వదు, యూనివర్స్ ఇవ్వదమ్మా. లక్ష్యం అలా ఉండాలి. ఎండ్ ఆఫ్ ది డే టార్గెట్ పెట్టుకుని దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేయి, అప్పుడు ఇస్తుంది యూనివర్స్. నువ్వు 100 సార్లు రిచెస్ట్ పర్సన్ ఆఫ్ ద వరల్డ్, రిచెస్ట్ పర్సన్ వరల్డ్ అని అంటూ కూర్చుంటే మేనిఫెస్టేషన్స్ కి ఏమీ అర్థం లేదని అంటారా? 100%. ప్రమాణాలు చూపించండి. రామచంద్రుడు వాళ్ళు సీతను ఎత్తుక్కుంటూ వెళ్ళారు, దానికోసం ప్రయత్నం చేశారు. చేస్తున్న ప్రయత్నంలో అగస్త్యుల వారు వచ్చారు, ఆదిత్యవృతి పారాయణం చెప్పారు. ఆదిత్యవృతి పారాయణం అని అనుకుంటున్నాను, ఆదిత్యవృతి పారాయణం 3 సార్లు చేస్తే స్ఫురణ వచ్చింది. తన దగ్గర ఉన్నటువంటి అప్పటి వరకు లేవా కొత్త అస్త్రాలు? ఆయన దగ్గర అన్ని అస్త్రాలు ఉన్నాయి. ఏ అస్త్రం వాడితే ఆయనని జయించగలము? మంత్రాలకి చింతకాయలు రాలవు. ఏటి ఇప్పుడు మనం వాడుతున్నటువంటి స్విచ్ వర్డ్స్ వాటికి రాలవు. అవి స్విచ్ వర్డ్స్, వాటికి ఏమి అర్థం ఉండదు. అవి వెస్ట్రన్. మీరు నెట్లో కొడితే పింట్రెస్ట్లో ప్రతిదానికి ఒక స్విచ్ వర్డ్ ఉంటుంది, దానికన్నా అర్థం ఉంటుందా? ఉండదు. ఇవన్నీ రాంగ్ గైడెన్స్. మంత్రము అనే దానికి ఒక శక్తి ఉంటుంది, ఫ్రీక్వెన్సీ, దాని మీద ఒక దేవత ఉంటుంది. ఆ దేవత నీకు ఒక ఇంట్యూషన్, నాలెడ్జ్ని ఇస్తుంది. అష్టాంగ యోగ సాధన చేయకుండా, అష్టాంగ యోగం అంటే ఇప్పుడు నేను చేసేది అష్టాంగ యోగం. పొద్దుటే లెగిసి, అందరూ చేస్తూ ఉంటారు, పొద్దుటే లేచి బయటకు వెళ్ళి ప్రకృతితో అనుసంధానమై, అప్పుడు యూనివర్సిటీతో నువ్వు అనుసంధానం అయినప్పుడు అక్కడ చేసేటువంటి ప్రక్రియలు, యోగా, ప్రాణాయామ, ప్రత్యాహారం, తర్వాత వచ్చి తీసుకునేటువంటి ఆహారం. సూర్యోదయం అయిపోయిన తర్వాత నిద్ర లేచి నువ్వు యూనివర్స్ని ఎంత ప్రార్థన చేస్తే లాభమే ఉంది? నువ్వు బద్ధకస్తుడు, సోమరిపోతువి. నువ్వు ఇది రాసేస్తే అయిపోతుంది, మేనిఫెస్టేషన్ అయిపోతుందా? సాధన లేకుండా నువ్వు దేన్ని సాధించలేవు. సాధన నీకు అన్నీ సమకూరేలా చేస్తుంది. యూనివర్స్కి ఒక లాంగ్వేజ్ అంటూ ఉంది అని అనుకుంటే, సకల చరాచర సృష్టించింది ఈశ్వరుడే అనుకుంటే కనుక, ఆయన ఓన్లీ ఈ సంస్కృతం మాత్రమేనా? ఇంగ్లీష్ ఆయనకి తెలియదు అని అనుకోవాలా? ఇంగ్లీష్ కాదు, ఇంగ్లీష్. ఇప్పుడు మన యూనివర్స్ అని అంటున్నాం, ఇంగ్లీష్ వర్డ్స్ అని అంటున్నాం. అర్థం ఉండాలమ్మా. అదే అదే అర్థం. మన భావన ఏదైతే ఉందో, మన సంకల్పం ఏదైతే ఉందో, దానికి భాషతో పని లేదు కదా. భాషతో పని లేదు. సాధన అంటే ఇంగ్లీష్ వేరు. ఇప్పుడు ఓన్లీ మనం భారతదేశంలోనే జాతకాలు ఉన్నాయి, లేకపోతే భారతదేశంలోనే ఇవన్నీ చేస్తామంటే కాదు. ఇది ఈజిప్ట్ నుంచి మొదలైంది, ఈజిప్ట్లో కూడా చేస్తారు. చైనాలో మనకంటే ఎక్కువ నమ్ముతారు దేవుణ్ణి, ఎంత అది సెక్యులర్ కంట్రీ అయినా కూడా బాగా నమ్ముతారు. పరమాత్మకి, యూనివర్స్ అంటే ఇప్పుడు మనం విశ్వం విష్ణుర్వ షట్కారు అంటారు. విశ్వం మొత్తం ఆయనే కదా, ఆయనకు భాషతో ఏంటి సంబంధం అనేది ప్రశ్న. ఓకే, ఇప్పుడు ఒక ఆఫీస్కి వెళ్ళావు, జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళావు, ఇక్కడ ఉన్నటువంటి పర్టికులర్ లాంగ్వేజ్, ఆ దేశంలో, ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి దానికి తగ్గట్టుగా మాట్లాడతావా, వేరే ఏమైనా మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుందా? నీకు ఒక మనిషి కదండి, మనిషికి పరమాత్మకి అదే మనిషికి నీ అవసరానికి తగ్గట్టుగా ఆ సందర్భానికి అక్కడ ఉన్న ప్రాంతానికి సంబంధించింది ఇవ్వాలి. నేను మామిడి చెట్టు కింద కూర్చుని, ప్రకృతి తెలుసు కదా, యాపిల్ 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 అంటే నియమాలు, నేను అసలు ఆ ప్రశ్న అడగట్లే, నియమాలకి విరుద్ధంగా అనట్లా. ఎండ్ ఆఫ్ ది డే నా కోరిక నెరవేరాలి అని. ఇప్పుడు సనాతన ధర్మంలో ఉన్న బ్యూటీ ఏంటంటే, ఇంకా ఇది
బ్రతికి ఉండడానికి కారణం ఏంటంటే ప్రతిదాన్ని అడాప్ట్ చేసుకుంటుంది, ప్రతిదాన్ని గౌరవిస్తుంది. గౌరవించకపోతే ఇన్ని వందల సంవత్సరాలు దండెత్తుకొచ్చి ఇబ్బంది పెట్టినా హైందవం నిలబడింది అని అంటే సహనం కోల్పోలేదు ఎప్పుడు. సబ్జెక్ట్ డెఫినెట్లీ నేను అనేది ఒకటేనండి, భాష ఏదైనా కూడా పరమాత్మకి నాకు ఇది కావాలి అని అడగటం ఏ భాషతో అడిగినా ఆయన స్పందిస్తాడనే నా భావన. అర్థం పర్థం లేని పదాలు వాడితే తెలుగుకి ఈ యూనివర్స్ అనేది కొంతమంది, మీరు కాదు జనరల్ గా చెప్తున్నా, యూనివర్స్ కి అసలు అర్థం లేదు అని అంటారు. యూనివర్స్ అంటే విశ్వం. విశ్వం విష్ణు సహస్రనామంలో మొదటి వర్డే విశ్వం. అర్థం లేదు అని అంటే ఎట్లా? అలా అనేవాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు. దాన్ని అదే ఇప్పుడు జనాలందరినీ సోమరపోతులు చేసేస్తూ సూర్యోదయానికి పూర్వం వేస్తే మనం లక్ష్మి గురించి ఇది చెప్పండి. డెఫినెట్ గా ఇది ఒప్పుకోవాల్సినటువంటి విషయం. సూర్యోదయానికి ముందు లేవటం కానీ లేకపోతే చేయాల్సింది చెయ్యాలి, అది చెప్పండి. అవాస్తవాలని కేవలం పేపర్ల మీద రాసి ఆకుల మీద రాసి ఇవి ఎక్కడో కూడా సైద్ధాంతికం కాదు. ఇది ఇప్పుడు మళ్ళీ మనం వనమూలికలు కాలుస్తాం. ఎక్కడ యజ్ఞకుండంలో హవిస్సుతో పాటు మన కోరికలకి సంబంధించిన ఆ దేవతల్ని, ఆరోగ్యం కావాలన్నప్పుడు అశ్విని దేవతలకి ఆ వాటికి సంబంధించిన మూలికలు కాస్తాం. బిర్యానీ ఆకుల మీద రాసి ఇలా వెలిగించేస్తే వెళ్ళిపోద్దా? కాదు కదా, దానికి ఒక శాస్త్రీయత ఉంది. సూర్యోదయ సమయంలో నిద్రలేసి అవినీతితో కలిపి ఇది ఒక సిద్ధాంతం ఉంది. దీన్ని జనాలని సోమరిపోతులు చేయడానికి కాదు. సోమరిపోతులు అయ్యి మీరు చేసేస్తే కోట్లు గురుస్తాయని ఎవరు చెప్పరు. దట్ ఈస్ రాంగ్. నేను నా ఆధ్వర్యంలో ఎప్పుడు జరగలేదు, నేను దాన్ని ఒప్పుకోను కూడా. జనరల్ గా అది డెఫినెట్లీ రాంగ్. నేను కూడా ఆ లక్ష్యం పర్ఫెక్ట్ గా లేదు, చేసే వాళ్ళకి చెప్పే వాళ్ళకి కూడా లేదు. ఇప్పుడు మనం లక్ష్మీ కవచం మొదలు పెట్టాం. లక్ష్మీ కవచమే మన వీడియో రీచ్ బాగా వచ్చింది. లక్ష్మీ కవచం అద్భుతమైనటువంటి అర్థం ఉన్నటువంటి మంత్రం. అది ఒకసారి ఆ మంత్రం గుర్తుందా? ఆఫ్ కోర్స్. మస్తకం పాతు మే పద్మ కంఠం హరిప్రియ. మస్తకములో ఉన్నటువంటి పద్మంలో ఉన్నటువంటి హరిప్రియ విష్ణువు యొక్క పత్ని. అంటే అంటే నీ మెదడులో చలనం లేకపోతే, కదలిక లేకపోతే నువ్వు లక్ష్మిని సాధించలేవు. అర్థం ఉందిగా? డెఫినెట్ గా అర్థం ఉంది. సరే, ఈ అష్టాంగం గురించి కూడా చెప్పండి. మనం ఇలా మాట్లాడుకుంటూ పోతే రేపటి వరకు కూడా మాట్లాడుకుంటాం. మీరు మాట్లాడగలరు, నేను అడగగలను. సబ్జెక్టే డెఫినెట్లీ అష్టాంగ యోగం. మరి ఇప్పుడు లక్ష్మి కావాలి, ఎయిమ్ అనేది ఖచ్చితంగా కావాలి అని చెప్తున్నారు. పర్ఫెక్ట్ టార్గెట్ ఉండాలి మీకు ఏం చెయ్యాలని. టార్గెట్ ఉండాలన్నప్పుడు మీరు కంపల్సరీ మీరు బద్ధకాన్ని విడిచిపెట్టాలి. సూర్యోదయానికి పొద్దునే నిద్ర లేవాలి. మీరు శరీరాన్ని దానికి మీ లక్ష్యానికి తగ్గట్టుగా సాధన చేసి, ఇప్పుడు నేను హెల్త్ గురించి మాట్లాడుతున్నాను. హెల్త్ మీద నేను పిహెచ్డి చేస్తున్నాను. నేను వైద్యం గురించి మాట్లాడాలి. నా ఒంట్లో అనారోగ్యాలు పెట్టుకుని నేను విగ్ పెట్టుకుని హెయిర్ గురించి మాట్లాడినట్టు ఉంటుంది. అంటే చాలా మంది షుగర్ ఉండి డయాబెటిక్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతుంటారు. క్యాన్సర్ ఉండి క్యాన్సర్ గురించి మాట్లాడుతుంటారు. ఇంకా చాలా రకాలు. ఇప్పుడు నన్ను చాలా మంది వైట్ హెయిర్ గురించి అడుగుతారు. నేను వైట్ హెయిర్ని నిర్మూలించడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. నేను ఇలా చేస్తున్నాను, నేను మార్చేసాను అని అబద్ధం చెప్పకూడదు. ఇవి తప్పదు, మాట్లాడకూడదు. అయితే ఇప్పుడు షుగర్ ఉంది, డాక్టర్స్ కి కూడా షుగర్ ఉంటుంది, వాళ్ళు ట్రీట్ చేస్తారు కదా. ఎండ్ ఆఫ్ ది డే ట్రీట్ చేయకూడదుగా. ముందు నేను నా రోగాన్ని తగ్గించుకోకుండా ఇది చేస్తే రోగం తగ్గుతుందంటే అట్లా అలా కాదండి. ఇప్పుడు డయాబెటిక్ డాక్టర్స్ ఉంటారు చాలా మంది, వాళ్ళకి కూడా షుగర్ ఉండొచ్చు, వాళ్ళు ట్రీట్ చేయకూడదా మీ ఉద్దేశం? చేయకూడదుగా. నీ రోగాన్ని నువ్వే తగ్గించుకోలేవు, నా రోగాన్ని నువ్వేం తగ్గిస్తావు? అంతే కదమ్మా. ఇప్పుడు నేను వెజిటేబుల్ థెరపీ నేర్చుకున్నాను. నేను ఆయుర్వేదిక్ డాక్టర్గా ఉన్నాను. వెజిటేబుల్ థెరపీలో మరి షుగర్కి 100% గ్యారంటీ, 100% గ్యారంటీ. 400 ఉన్న లెవెల్ని కూడా తగ్గించగలరా? మళ్ళీ జీవితంలో రానివరా? 1000%. మళ్ళీ జీవితంలో ఉండదు. నీకు ఫస్ట్ షుగర్ అనేది నీకు ఎందుకు వస్తుంది అది తెలుసుకుని దాన్ని నువ్వు మార్చిన తర్వాత తగ్గింది కదా, తగ్గిన తర్వాత నువ్వు దాన్ని మళ్ళీ అనుసరించు. మళ్ళీ అదే పొరపాటు చేస్తే మళ్ళీ వస్తుంది. రిపీట్ చేస్తే ఎలాగో ప్రాబ్లం, అది ప్రమాద స్థాయికి వెళ్ళిపోయి. కానీ క్యూర్ చేయగలరా అనేది నా క్వశ్చన్. 100% ఎవరు నేనేం క్యూర్ చేయగల. ఆ వెజిటేబుల్ థెరపీ ఉన్నటువంటి కూరగాయలు వాడుకోవడం ద్వారా నీకు నువ్వే క్యూర్ చేసుకోవచ్చు. నేను ఏమంటానంటే, మీకు షుగర్ లేదు, 85% నాకు షుగర్ లేదు, 85% రోగాలు నీకు నువ్వే పరిష్కరించుకోగలవు. ఒక 15% నాలాంటి వాడి అవసరం తీసుకుంటాం. 85% నీకు నువ్వే డాక్టర్. ప్రకృతిలో ఎవరూ డాక్టర్ కాదు. రోగం పెట్టుకుని రోగాల్ని నిర్మూలన చేస్తాను, 100 కేజీలు వెయిట్ పెట్టుకుని వెయిట్ లాస్ ట్రీట్మెంట్ చెప్తానంటే కుదరదు. ఎస్, ఐఎమ్ పర్ఫెక్ట్. నా బ్లడ్ టెస్ట్లు చేసుకోండి, అబ్నార్మల్ 0. నా ఆర్గాన్స్ స్కాన్ చేసుకోండి, ఐఎమ్ హెల్దీ. ఏ ఒక్క టాబ్లెట్ వేసుకోక్కర్లేకుండా నా జీవన విధానాన్ని, నా లైఫ్ స్టైల్తో నేను చాలా హెల్దీగా హ్యాపీగా ఉన్నాను లక్ష్మి అనుగ్రహంతో. రైట్.
ఇప్పుడు లక్ష్మి వరించాలంటే టాపిక్ డివైడ్ అయింది. లక్ష్మి అనుగ్రహం. ఇది ఆరోగ్య లక్ష్మి. యా, డెఫినెట్లీ. ఇంకా అసలు అర్థం కూడా అంటే ధనం రూపంలో అమ్మవారి అనుగ్రహం కావాలంటే మరి ఏం చేయాలి? అదండి, ఇప్పుడు మనం ఏం? 5 వర్చుస్ పాటించాలి. అది మనం మాట్లాడుకున్నాం. సూర్యోదయానికి ముందు లేవాలి, సూర్యోదయం ముందు లేవాలి, శరీరం పట్టినటువంటి మాలిన్యాలను విడగొట్టడానికి యోగాసనాలు వెయ్యాలి, బ్రహ్మయజ్ఞం చేయాలి, సంధ్యావందనం, సూర్య నమస్కారం చేయాలి, ఓకే, తర్వాత దైవ యజ్ఞం, వీలైతే యజ్ఞం చేయాలి, కుదరకపోతే యజ్ఞానికి సంబంధించిన సరంజామాన్ని దానం ఇవ్వాలి. అలాగే భూత యజ్ఞం, పశుపక్షాదులకి మనం తింటున్న దాంట్లో ఎంతో కొంత ఇవ్వాలి. ఈ పంచ యజ్ఞాలు, భూత అలాగే పితృలు పెద్దవాళ్ళు, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళకి సదుపాయాలు ఇవ్వాలి. మన తల్లిదండ్రులు ఎక్కడో దూరంగా ఉంటారు, వాళ్ళ యోగక్షేమాలు కనుక్కోవాలి. అలాగే మనకు ఉన్నటువంటి బంధుమిత్రులు అతిథి యజ్ఞం అంటారు, ఇవన్నీ చెయ్యాలి. ఇవి చేస్తేనే లక్ష్మి వరస్. అంతే, శాశ్వతం స్థిర లక్ష్మి. ఇవన్నీ వదిలిపెట్టేస్తే వస్తాయి, చిట్కాలు చేస్తే అవి వెళ్ళిపోతాయి. అతిథి అనేది కూడా లేదు అసలు. అతిథి వస్తున్నాడంటే ఈడెందుకు వస్తున్నాడు రా బాబు అనుకునే రోజులు. అన్నం పెట్టడానికి ఏడుపు, ఒకవేళ సరిగ్గా లంచ్ టైంలోకి వస్తే కొంతమంది, అందరూ నేను అనట్లా, కొంతమంది తింటారా అని కూడా అడగని వాళ్ళు ఉంటారు. లక్ష్మి ఎందుకు వస్తుంది, ఎందుకు ఉంటుంది? అతిథి ఇంటికి వచ్చిన వెంటనే అడగకుండా మంచినీళ్ళు ఇవ్వాలి. మంచినీళ్ళు తాగుతారా కాదు, అడగకుండా మంచినీళ్ళు చేయాలి. ఫస్ట్ కాలు కొడుకు, మన సాంప్రదాయం ఉంది, ఫస్ట్ కాలు కొడుకోవడానికి నీళ్ళు ఇస్తారు, తర్వాత వచ్చిన తర్వాత దాహానికి నీళ్ళు ఇస్తారు. ఆ తర్వాత ఆ సమయాన్ని బట్టి, వచ్చే సమయాన్ని బట్టి అల్పాహారం, ఉదయం వస్తే ఏదైనా పళ్ళు పలహారము ప్రసాదంగా, ఎందుకంటే భగవంతుని మన ఇంటికి వచ్చాడు. అదే భోజన సమయానికి వస్తే భోజనం పెట్టి ఖచ్చితంగా ఇంకా అక్కడ ఏడవకూడదు. వస్తున్నాం అని అంటే లేదండి మేము ఊరు వెళ్ళిపోతున్నామని ఫోన్లో చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. లక్ష్మి ఉండదు, అతిథి దేవో భవ అని అన్నారు. దేవుడే అతిథిగా వస్తారు. ఈ పంచయజ్ఞాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఇలా ఉండరు, అలా ఉంటారు. బ్యూటిఫుల్. అయితే ఇంకొన్ని ధార్మిక విషయాలు ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. కాళ్ళు కడుక్కునే విషయం గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం వివరంగా, ఓకేనా? ఎందుకంటే ఎక్కువ సేపు అయినా కూడా చూసే పరిస్థితి. మనం చేసాం ఈ వీడియో కూడా. ఇప్పుడు అదే చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సార్. నమస్తే. సూర్యోస్మిత.